హాయ్ అండి. మన పెరట్లో ఉన్న చిక్కుడుకాయలు బయట నుంచి తీసుకొచ్చిన బిన్నీసు ఫ్రైలా చేసుకుందాము. వంకాయ గ్రేవీ చేస్తాను. వంకాయ కర్రీ ఎవ్వరు తినరు కాబట్టి వాళ్ళ కోసం బిన్నీస్ చిక్కుడుకాయ, మా కోసం నేను మా హస్బెండ్ మాత్రమే తింటాం. వంకాయ టేస్ట్ చాలా బాగుంటుంది. లేత వంకాయలు భలే జ్యూసీగా భలే నచ్చుతాయి. నాకు వంకాయ ఎలా ఉన్నా నచ్చుద్ది. కుక్కర్లో చిక్కుడుకాయ బిన్నీస్ వేసి కొద్దిగా రాళ్ళుప్పు కొద్దిగా వాటర్ పోసి 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మిక్సీ జార్లో ఎల్లుల్లి డబ్బులు 3, అట్లానే 3-4 టమాటాలు, ఒక గుప్పెడు కరివేపాకు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఒక ఉల్లిగడ్డ వేసుకుంటున్నాను ముక్కలు తరిగి. టేస్ట్ చాలా బాగుంటుంది. త్వరగా అవ్వాలంటే ఏ కర్రీ అయినా ఫస్ట్ కుక్కర్లో ఒక 2 విజిల్ వచ్చిన తర్వాత ఇలా పోపులో వేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఎక్కువ టైం అనేది పట్టదు. ఇలా మిక్సీ జార్లో వేసుకుని టమాటా అంతా కూడా మనం ఈ పోపులో వేసి బాగా కలిపేసుకొని కాసేపు ఉడికించుకున్న తర్వాత ఆ ఉడికించుకున్న చిక్కుడుకాయ బిన్నీస్ కూడా వేసేయాలి. మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి, గరం మసాలా వేసి బాగా కలిపేసుకొని స్టవ్ హైలో పెట్టి లోపట మనకి వాటర్ లేకుండా దగ్గర పడే వరకు కూడా కలుపుతూ వేపుకున్నట్లయితే రెడీ అయిపోతుంది. పెద్దగా టైం పట్టదు. మన కూర కూడా సాఫ్ట్గా మెత్తగా ఉడుకుద్ది. లేదు మనం టైం లేనప్పుడు పోపులో వేసి అది ఉడకాలి అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. అదే కుక్కర్లో వేసామనుకోండి 2 విజిల్ రాగానే చక్కగా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. త్వరగా అయిపోతుంది కూడా. చిక్కుడుకాయ బిన్నీస్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నేను ఇంకా కుక్కర్లోని వంకాయ, టమాటో, కాస్త రాలుప్పు, పసుపు, కారం వేసి ఉడికించేసాను. కొద్దిగా ఆయిల్, అంతేనండి. ఇలా పప్పు గుత్తొని మెదుపుకొని ఇంకా నేను పోపు వేసుకోవట్లేదు. ఎందుకంటే దాంట్లోనే కొద్దిగా ఆయిల్ అనేది వేసాను. మరి ఎక్కువ ఆయిల్ కూడా తినట్లేదు. అందుకని కొంచెం ఆయిల్ వేసేసుకుంటే బాగుంటుంది. ఇది రాగి ముద్ద మీదకైనా కొర్రల అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఇలా రైస్లోకైనా బాగుంటుంది. కొద్దిగా రైస్ వేసుకొని నెయ్యి వేసుకొని ఈ మనం వంకాయ గ్రేవీ అంతా కూడా శుభ్రంగా కలిపేసుకొని తింటుంటే ఇంకా మాటలు లేవండి. అంత సూపర్గా టేస్ట్గా ఉంది. వంకాయ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఇలా అనిపిస్తుంది. టేస్ట్ అదిరిపోయింది.